హలో అండి. సో ఈ వీడియోలో నేను మీకు థైరాయిడ్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేస్తానండి. సో బికాస్ నేను కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తోటి ఫేస్ చేస్తున్నాను. సో నాకు కూడా ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలను. సో ఈరోజు నేను మీకు చెప్పేది థైరాయిడ్ గురించి అండి. సో ఇక్కడ మనకి థైరాయిడ్ అంటే మెయిన్లీ అది ఎక్కడ ఉంటుంది, ఆ గ్లాండ్ ఎక్కడ ఉంటుంది, అది బాడీలో ఏమేం ఫంక్షన్స్ చేస్తుంది, ఎలా పనిచేస్తుంది, ఒకవేళ ఆ థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా పనిచేయకపోతే సో మన బాడీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇవన్నిటి గురించి నేను డిస్కస్ చేస్తానండి. సో మనకి థైరాయిడ్ గ్లాండ్ అనేది ఆ గ్రంథి ఎక్కడ ఉంటుందంటే సో మన నెక్ రీజియన్ అంటే మెడకి ముందు భాగంలో సెంటర్లో ఉంటుందండి. సో ఫ్రంట్ సైడ్ ఆఫ్ ది నెక్ ఉంటుంది. సో ఈ థైరాయిడ్ గ్లాండ్ ఏం చేస్తుంది? సో ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది మన బాడీలో హార్మోన్స్ సెక్రీట్ చేస్తుందండి, హార్మోన్స్ విడుదల చేస్తుంది. సో ఈ గ్రంథి నథింగ్ బట్ ఈ గ్లాండ్ మనకి బాడీలో చాలా ఫంక్షన్స్ చేస్తుంది. సో ఎస్పెషల్లీ చిన్న ఏజ్లో ఉన్న వాళ్ళకి ఈ థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా ఫంక్షన్ చేయకపోతే సో దెన్ వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా ఎఫెక్ట్ ఉంటుందండి, బ్రెయిన్ డెవలప్మెంట్ మీద కూడా. సో బాడీ టెంపరేచర్ని రెగ్యులేట్ చేస్తుందండి. సో మెటబాలిజంని కూడా రెగ్యులేట్ చేస్తుంది. సో ఒకటి కాదు, సో థైరాయిడ్ చాలా ఫంక్షన్స్ చేస్తుందండి బాడీలో. సో మెయిన్లీ మనకి థైరాయిడ్ దగ్గరికి వచ్చేసరికి సో థైరాయిడ్ కానీ సరిగ్గా పనిచేయకపోతే సో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదండి. సో థైరాయిడ్ సరిగ్గా పనిచేయకపోతే సో దాని ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎటువంటి డిసీజెస్ వస్తాయి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసింది. సో కామన్గా చెప్పుకునేది ఏంటంటే హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం, థైరాయిడ్ క్యాన్సర్. సో ఈ మూడు కూడా కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ అండి. సో అవి కాకుండా సో గాయిటర్, నాడ్యూల్స్, సో థైరాయిడిటీస్ ఒకటండి, గ్రేవ్స్ డిసీజ్, హషిమోటోస్ డిసీజ్. సో ఇవన్నీ కూడా మనకి థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా పనిచేయకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ అండి. సో ఈ ప్రాబ్లమ్సే కాకుండా ఒంట్లో మనకి చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తుందండి థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా పనిచేయకపోతే. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదండి. సో హైపోథైరాయిడిజం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే సో హెయిర్ అనేది చాలా సన్నబడిపోతుందండి. సో స్కిన్ కూడా చాలా డ్రైగా ఎండిపోయినట్టు అయిపోతుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం అంటే మనకి మోషన్ సరిగ్గా అవ్వదు. సో కాన్స్టిపేషన్ తర్వాత మనకి ఎక్కువగా చలి కింద అనిపిస్తుందండి. సో థైరాయిడ్ గ్లాండ్ కానీ సరిగ్గా పనిచేయకపోతే సో దాని మెన్స్ట్రల్ సైకిల్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుంది. సో బ్లీడింగ్ అనేది ఎక్కువ అవ్వడం కానీ తక్కువ అవ్వడం కానీ సో అలాంటి డిఫరెన్సెస్ అనేవి ఉంటాయి. సో మోరోవర్ ఎవరైతే ప్రెగ్నెన్సీ ఇష్యూస్ ఉన్నాయో ఒకసారి థైరాయిడ్ చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆకలి సరిగ్గా ఉండదు. సో హార్ట్ బీట్ కూడా మనకి ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్ కింద ఉంటుందండి. సో కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. సో స్వెల్లింగ్ అనేది ఉంటుందండి జాయింట్స్లో. సో ఎస్పెషల్లీ జనరల్లీ హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు వెయిట్ అనేది గెయిన్ అవుతారండి, వెయిట్ పెరుగుతారు. సో మోస్ట్లీ ఒకసారి ఈ సిమ్టమ్స్ మీకు ఏమైనా ఉంటే ఒకసారి చెక్ చేయించుకోండి. సో బికాజ్ ఇది పెద్దవాళ్ళకే కాదు, ఈవెన్ చిన్నపిల్లలకు కూడా వస్తుందండి. స్కూల్ గోయింగ్ చిల్డ్రన్ కూడా వస్తుందండి. సో దానికి ఏజ్తో సంబంధం లేదు. ఇట్ మే బీ 7, 10, 15, 20. సో ఏ ఏజ్ వాళ్ళకైనా వస్తుందండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ వన్, నథింగ్ బట్ హైపర్ థైరాయిడిజం. సో హైపోథైరాయిడిజం తర్వాత హైపర్ థైరాయిడిజంలో ఏంటంటే అండి సో మనకి చెమట అనేది ఎక్కువ పడుతూ ఉంటుందండి వాళ్ళకి. సో ఎక్కువ నీరసం వస్తుంది, ఆకలి ఎక్కువ వేస్తుంది. సో కొంచెం దడ కింద నర్వస్నెస్ కింద ఉంటుందండి. సో ఇక్కడ అండ్ హైపోథైరాయిడిజంలో కామన్గా ఉండేది ఏంటంటే అది మెన్స్ట్రల్ సైకిల్ని ఎఫెక్ట్ చేస్తుంది.
మనకి హైపోథైరాయిడిజంలో వెయిట్ అనేది పెరుగుతాము, ఇక్కడ వెయిట్ అనేది రెడ్యూస్ అవుతారండి, తగ్గుతూ ఉంటారు హైపర్ థైరాయిడిజం ఉన్న వాళ్ళు. సో కాళ్ళు చేతులు అవి కూడా విపరీతంగా లాగేస్తూ ఉంటాయి. మజిల్ వీక్నెస్ అనేది హైపో కానీ హైపర్ కానీ రెండిట్లో కామన్ అండి. సో ఎక్కువ వీళ్ళు చిరాకు పడుతూ ఉంటారు. సో హైపర్ థైరాయిడిజంలో సో ఇక్కడ నేను మీకు చూపించాను కదండి, ఇప్పుడు చెప్పిన సిమ్టమ్స్ అన్నీ కూడా ఉంటాయి. సో ఈ హైపోథైరాయిడిజం తీసుకున్న హైపర్ థైరాయిడిజం తీసుకున్నా అండి, సో రెండు కూడా చాలా ప్రాబ్లం మనకి. అంటే సరిగ్గా థైరాయిడ్ గ్లాండ్ ఫంక్షన్ చేయకపోతే ఈ రెండిట్లో ఏదో ఒకటి మనకి జనరల్లీ వస్తుంది. సో ఇది ఒంట్లో ఉండే విటమిన్ బి, విటమిన్ డి ఇవన్నిటిని రెగ్యులేట్ చేస్తుందండి. సో మనకి థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా లేకపోతే ఈ లెవెల్స్ కూడా సరిగ్గా ఉండవు. సో విటమిన్ బి డితో పాటు సో మనకి ఊపిరి తీసుకోవడం కూడా ఎఫెక్ట్ అవుతుందండి, అంటే బ్రీతింగ్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. సో ఆల్రెడీ నేను మీకు చెప్పినట్టు సో డైజెషన్ మీద ఎఫెక్ట్ ఉంటుందండి. సో డైజెషనే కాకుండా మూడ్ స్వింగ్స్ ఉంటాయండి. సో బోన్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, హార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ప్రెగ్నెన్సీ ఇష్యూస్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో ప్రెగ్నెన్సీ ఇష్యూసే కాకుండా చాలా ఇష్యూస్ ఉంటాయండి, ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో హౌ ఐ కేమ్ టు నో దట్ ఐ హ్యావ్ థైరాయిడ్. సో నాకు థైరాయిడ్ ఉందని నాకు ఎలా తెలిసిందంటే, సో ఆల్మోస్ట్ ఇది ఒక 6 to 7 years బ్యాక్ అండి. సో నాకు విపరీతంగా కాళ్ళు చేతులు అనేవి లాగేస్తూ ఉండేవి. అండ్ మోర్ ఓవర్ మార్నింగ్ అసలు పైకి లేవాలనిపించేది కాదు, ఎక్కువ పడుకోవాలని అనిపించేది. సో ఎందుకు ఇలాగ నీరసంగా ఉంటుంది అని చెప్పి నేను జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళడం అనేది జరిగిందండి. సో వై బికాస్ బేసికల్లీ ఐఎమ్ యాక్టివ్ పర్సన్. సో నాకు చాలా డౌట్ అనిపించిందండి ఇలా ఉంటుంది ఏంటి అని. బట్ నాకు థైరాయిడ్ ఉందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నాకు TSH, T3, T4 టెస్ట్ పర్ఫామ్ చేశారండి. సో పర్ఫామ్ చేసిన తర్వాత ఇనీషియల్గానే నాకు థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH అరౌండ్ 7 ఉందండి నాకు ఇనీషియల్గా డిటెక్ట్ చేసేసరికి. సో చాలా ఎక్కువ అండి, వై బికాస్ అది జనరల్లీ 2 లోపు ఉంటుంది. సో నాకు 7 ఉంది చూసుకునేసరికి. అంటే నాకు తెలియకుండానే నాకు దానికన్నా ముందు చాలా మంత్స్ నుంచో ఇయర్స్ నుంచో నాకు థైరాయిడ్ ఉంది. బట్ నాకు డిటెక్ట్ చేసుకోవడం అనేది లేట్ అయింది. అండ్ మోర్ ఓవర్ మనకి ప్రెగ్నెన్సీ కానీ రావట్లేదు అంటే సో మేబీ థైరాయిడ్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్ అండి. మనకు తెలియకుండా TSH అనేది నార్మల్లో లేకపోతే దెన్ వాళ్ళు కన్సీవ్ అవ్వడానికి చాలా తక్కువ ఛాన్స్ ఉంటుంది. సో లేటర్ నాకు ఈ TSH అవి ఎక్కువ ఉండడం డిటెక్ట్ చేశాక నాకు హైపోథైరాయిడ్ అని చెప్పిన తర్వాత సో మనకి పెద్దగా మెడికేషన్ ఏమి ఉండదండి. సో జస్ట్ మనకి మార్నింగ్ పరగడుపున ఏమీ తినకుండా సో థైరాయిడ్కి వాళ్ళు ఒక ట్యాబ్లెట్ ఇస్తారండి, డిపెండింగ్ అపాన్ అవర్ రీడింగ్, మన రీడింగ్ బట్టి. సో వాళ్ళు 25, 50, 75 లాగా థైరాయిడ్ ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తారండి మనకి, థైరాక్సిన్ ట్యాబ్లెట్స్ అనేవి. సో ట్యాబ్లెట్స్ మనం పరగడుపున వేసుకోవాలి. అండ్ అట్లీస్ట్ ఒక 45 minutes to 1 hour మనం ఆ ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఏమీ తినకూడదు. సో మంత్లీ వన్స్ విటమిన్ డి కానీ అలాంటి విటమిన్ డి ట్యాబ్లెట్స్ మింగమంటారు. డైలీ మనకి మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ అనేవి తీసుకోమంటారు. సో ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టం అని చెప్పి జనరల్లీ అంటారండి థైరాయిడ్ ఎక్కువ ఉంటే. బట్ నాకు మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సో నాకు అరౌండ్ 7 లెవెల్ ఉన్నప్పుడు నాకు తెలిసింది. సో ప్రెగ్నెన్సీ ఇష్యూస్ అంటే జనరల్లీ వస్తాయండి, అంటే లైక్ మనకి ఎటువంటి ప్రాబ్లం తెలియదు కానీ ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో మనం మన TSH లెవెల్ నార్మల్లో ఉంచుకుంటూ సో కొంచెం యాక్టివ్గా ఉంటే ప్రెగ్నెన్సీ కూడా వస్తుందండి, కన్సీవ్ అవుతారు వాళ్ళు. సో బట్ కొంచెం ఎక్స్ట్రా మెడికేషన్ అండ్ ప్రాపర్ గైడెన్స్ అనేది అవసరము, గైనకాలజిస్ట్ దగ్గర తీసుకోవాలి. సో గైనకాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ వాడుతూ మన థైరాయిడ్ కంట్రోల్లో పెట్టుకుంటే కన్సీవ్ అవ్వడం పెద్ద ప్రాబ్లం ఏం కాదండి. అండ్ మోర్ ఓవర్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆ లోపల ఉన్న బేబీకి థైరాయిడ్ ఇష్యూస్ అవి కూడా రాకుండా ఉండడానికి మనం చాలా డాక్టర్ చెప్పిన ప్రికాషన్స్ అన్నీ తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. సో మనం ప్రాపర్ మెడికేషన్ తీసుకోకపోతే ఆరెల్స్ మనకి అవసరమైన డోస్ తీసుకోకపోతే ఏమవుతుందంటే అండి
సో మనకి ఆల్రెడీ చెప్పాను కదండి, సిమ్టమ్స్ అనేవి అలాగే ఉంటాయి. ఇంకా వర్స్ట్గా అవి మన సిమ్టమ్స్ అనేవి ఇంకా వర్స్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతాయండి. యాక్చువల్లీ బికాస్ ఆఫ్ సమ్ పర్సనల్ రీజన్స్ నేను కొన్ని డేస్ నా థైరాయిడ్ మెడికేషన్ అనేది నెగ్లెక్ట్ చేయడం జరిగింది. సో దానివల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశాను. సో నా హార్ట్ బీట్ అనేది ర్యాపిడ్గా ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయిందండి. సో హార్ట్ బీటే కాకుండా నాకు స్లీప్ డిజార్డర్స్ కూడా కొంచెం అనిపించాయి. అండ్ మోరోవర్ ఏంటంటే, ఈవెన్ బట్టలు ఫోల్డ్ చేయాలన్నా నాకు ఎనర్జీ అనేది సరిపోయేది కాదు. చేతులని విపరీతంగా పెయిన్ వచ్చేవి. సో మీకు థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నా, లేకపోతే ఏమైనా డౌట్ ఉన్నా, సో అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి. సో బికాస్ చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది బాడీ మీద. సో ఎప్పుడైతే మళ్ళీ మనం థైరాయిడ్ టాబ్లెట్ ప్రాపర్గా తీసుకుని మెడికేషన్ అన్నీ కూడా మెడికేషన్ అవి కూడా మనం నెగ్లెక్ట్ చేయకుండా ప్రాపర్గా రెగ్యులర్గా తీసుకోవాలండి. సో ఎప్పుడైతే మళ్ళీ నేను మెడికేషన్ రెగ్యులర్ చేశానో, సో డాక్టర్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అయ్యానో, మళ్ళీ నార్మల్గా నా హెల్త్ అయితే కొంచెం ఇంప్రూవ్ అయిందండి. వర్స్ట్ సిచ్యువేషన్ నుంచి బెటర్ సిచ్యువేషన్లోకి వచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మీకు కానీ, మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఇటువంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా చెక్ చేయించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచ్ చేసినందుకు.